మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ భారతీదేవి మన డాడీకి వచ్చేయాలి అని యువరాజ్తో మీరని చెప్తూ ఉంటాడు. అలాగే బాయ్ నేను చూసుకుంటాను యువరాజ్ అంటాడు. సరే మన మనుషులను పంపిస్తాను అని మీరని చెప్తూ ఉంటాడు. అవసరం లేదు బాయ్, అవసరం లేదు, నేను అవసరమైతే నేను చెప్తాను, అప్పుడు పంపించండి, ప్రస్తుతానికి నేను మేనేజ్ చేస్తాను అని యువరాజ్ ఫోన్ కట్ చేస్తాడు. దాత్రి కేదార్లు అయితే ఇద్దరు గదిలో ఉంటారు. దాత్రి భలే కాపాడే దాత్రి, భారతీదేవి గారు నన్ను కే అని మాట్లాడబోతున్నారు. సమయానికి నువ్వు అడ్డుకున్నావు కాబట్టి సరిపోయింది, లేకపోతే మనం దొరికిపోయే వాళ్ళం. అసలే యువరాజ్కి నా పైన డౌట్ వచ్చింది అని కేదార్ అంటూ ఉంటాడు. అవును, నేను మాట్లాడగానే ఆవిడ కూడా బాగా మేనేజ్ చేశాడు, ఆవిడ కూడా పసిగట్టేశారు, మాట మార్చారు కాబట్టి సరిపోయింది, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని దాత్రి అంటుంది. దాత్రి సాధు సార్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది అని కేదార్ అంటాడు. ఫోన్ని ఇక స్పీకర్ ఆన్ చేస్తారు. చెప్పండి సార్, జై హింద్ అని దాత్రి అంటుంది. చూడండి కేడి, భారతీదేవి గారు జడ్జు మీనన్ దృష్టిలో ఎప్పటి నుంచో ఉన్నారు. ఆవిడ్ని కిడ్నాప్ చేసి ఇప్పటికిప్పుడే ఆవిడ ప్రాణాలు తీయాలని మీనన్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు భారతీదేవి గారు మీ ఇంటికి వస్తున్నారని ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది అని చెప్తూ ఉంటారు. ఆల్రెడీ వచ్చేశారు అని దాత్రి అంటుంది. ఓ వచ్చేసారా, అయితే మీనన్ ఖచ్చితంగా ఆవిడ్ని కిడ్నాప్ చేసి ఆవిడ ప్రాణాలు తీయడానికి ట్రై చేస్తాడు. యువరాజ్ సహాయం కూడా తీసుకోవచ్చు, కాబట్టి మీరు ఆవిడికి ఏమీ కాకుండా చూసుకోవాలి అని అంటూ ఉంటారు. అలాగే సార్, మేమున్నాం కదా, మా ప్రాణాలని అడ్డు వేసైనా సరే ఆవిడ్ని కాపాడుకుంటాం అని దాత్రి అంటుంది. ఆవిడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇంటిమేట్ చేయకుండా ఆంధ్ర నుంచి తెలంగాణకి వచ్చేసింది. అదే ధైర్యంతో ఆవిడ తిరిగి వెళ్ళిపోవాలి, కాబట్టే మీ చేతులతో పెడుతున్నాను ఆ బాధ్యత అని అంటూ ఉంటాడు. అదే కాన్ఫిడెంట్తో ఆవిడ్ని తిరిగి పంపించే బాధ్యత నాది అని దాత్రి ఇక మాటిస్తుంటుంది. అన్నట్లు భారతీదేవి గారు మనకి బట్టలు ఇచ్చిన తర్వాత యువరాజ్కి ఫోన్ కాల్ వస్తే మాట్లాడడానికి బయటికి వెళ్ళాడు కదా కేదార్ అని చెప్తూ ఉంటాడు. అవునని కేదార్ అంటాడు. అయితే ఖచ్చితంగా అది మీనన్ దగ్గర నుంచే వచ్చి ఉంటుంది. యువరాజ్ సహాయం లేకుండా మీనన్ ఏ పని కూడా చేయలేడు, కాబట్టి మనం ఒక గంట కనిపెట్టాలి అని దాత్రి అంటుంది. అప్పుడే భారతీదేవికి ఫోన్ కాల్ వస్తుంది. సరే బయలుదేరి వస్తున్నాను అని ఫోన్ పెట్టేస్తుంది. నేను అర్జెంటుగా బయలుదేరి వెళ్తున్నాను అని చెప్తూ ఉంటుంది. అవును, నీ టైం అయిపోయింది, నువ్వు ఖచ్చితంగా వెళ్లాల్సిందే అని యువరాజ్ కూడా మనసులో అనుకుంటాడు. అదేంటి భారతీదేవి గారు, మీకోసం మీకు ఇష్టమైన వంటలన్నీ చేయించి పెడితే మీరు వెళ్తానని అంటున్నారు, తినేసి వెళ్ళాలి అని వైజయంతి చెప్తూ ఉంటుంది. అవును, తినేసి వెళ్ళాల్సిందే, లేకుంటే మళ్ళీ ఆ ఛాన్స్ రాదు కదా అని డబుల్ మీనింగ్ డైలాగ్తో యువరాజ్ చెప్తూ ఉంటాడు. అదే మళ్ళీ మీరు ఎప్పుడు మా ఇంటికి వస్తారో అని, అందుకే ఇలా అంటున్నాను అని చెప్తూ ఉంటాడు. ఇక దాత్రి కేదార్లు అయితే ఇదంతా గమనిస్తారు. అవును, మీరు తినేసి వెళ్తేనే మాకు తృప్తిగా ఉంటుంది అని సుధాకర్ కౌశికి కూడా అంటారు. సరే మీ ఇష్టం, పదండి వెళ్దాం అని భారతీదేవి చెప్తూ ఉంటుంది. ఖచ్చితంగా యువరాజ్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు కేదార్, అది మనం కనిపెట్టి భారతీదేవి గారిని కాపాడుకోవాలి అని దాత్రి అంటుంది. యువరాజ్ కిచెన్లోకి వెళ్తాడు. ఒక కర్రీలో ఒక పౌడర్ కలుపుతుంటాడు. నువ్వేంటి యువరాజ్ ఇక్కడ ఉన్నావు అని నిషి అక్కడికి వస్తుంది. వంటలు ఎలా ఉన్నాయో అని చూస్తున్నాను అని యువరాజ్ చెప్తూ ఉంటాడు. వండింది జగదాత్రియే కదా, చాలా బాగుంటాయిలే, ఏం టేస్ట్ కూడా చూడాల్సిన అవసరం లేదు అని నిషి చెప్తుంది. నిషి, నేను ఇది బయట నుంచి తెప్పించిన ఐటెము, చాలా బాగుంటుంది, నువ్వే వండానని చెప్పి ఆమెకి వడ్డించేసి మార్కులు కొట్టేసాయి అని యువరాజ్ ఇక పౌడర్ కలిపిన బౌల్ని నిషికకి ఇస్తాడు. అలాగే నిషిక చాలా సంతోషపడుతూ తీసుకొస్తుంటుంది. కేదార్ ఇదంతా గమనిస్తాడు. వెంటనే ఫోన్లో దాత్రికి చెప్తాడు. ఇక నిషి తీసుకొస్తున్న కర్రీలో యువరాజ్ ఏదో కలిపాడు, కాబట్టి అది తినకుండా అడ్డుకోవాలి అని చెప్తూ ఉంటాడు. అలాగేనని దాత్రి అంటుంది. జడ్జికి వడ్డిస్తున్నట్లు జడ్జి గారి దగ్గరికి వచ్చి, మేడం, నిషిక తీసుకొచ్చిన ఆ కర్రీలో ఏదో కలిపారు, మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేశారు, కాబట్టి నిషిక వడ్డించే ఆ కర్రీని మాత్రం మీరు అస్సలు తినకూడదు అని దాత్రి ఇక భారతీదేవితో చెప్తూ ఉంటుంది. అలాగేనని భారతీదేవి అంటుంది, నిషి ఆంటీ అన్ని రకాలు కూడా టేస్ట్ చేయాలి, కాబట్టి ఏది కూడా వదలకు, అదిగో ఆ కర్రీ వడ్డించు అని యువరాజ్ అంటూ ఉంటాడు. అలాగేనని నిషి వడ్డించబోతూ ఉంటుంది. అయ్యో నీకెందుకు నిషిక అవన్నీ కూడా, నేనున్నాను కదా అని దాత్రి అంటూ ఉంటుంది. అంటే ఏంటి నీ ఉద్దేశం, నాకు వడ్డించడం కూడా చేత కదనే అని నిషి అరుస్తూ ఉంటుంది. నీకెందుకమ్మా శ్రమ, ఈ అమ్మాయి ఇలా వడ్డించడానికే కదా ఇలాంటి పని వాళ్ళు ఉండేది, మరి పని వాళ్ళు చేసేది పని వాళ్ళు చేయాలి, మీలాంటి వాళ్ళు చేసేది మీలాంటి వాళ్ళు చేయాలి అని జడ్జి చెప్తూ ఉంటుంది. అమ్మయ్య అని దాత్రి కేదార్లు ఇక విశ్రాంతిగా ఉంటారు. ఈలోపే మీరు కరెక్ట్గా చెప్పారు జడ్జి గారు, మీరు ఇలా జడ్జి అయిపోలేదు అని వైజయంతి అయితే బాగా సంతోషపడుతూ చెప్తూ ఉంటుంది. అవును, నేను ఊరికే జడ్జిని అవుతానా, ఎన్నెన్ని కేసులు తీర్పు చెప్పి ఉంటే ఇంత పెద్ద జడ్జి అని పేరు వచ్చి ఉంటుంది అని భారతీదేవి గారు చెప్తూ ఉంటారు.
కానీ నువ్వు వడ్డించు నిషి, ఇలాంటి వాళ్ళకి మనం మన చేతులతో వడ్డిస్తేనే తృప్తి ఉంటుంది అని దగ్గరుండి మరి వడ్డించమని. సరే, బయట మీ స్టాఫ్ కూడా ఉన్నారు కదా, వాళ్ళ సంగతి కూడా చూసుకోవాలి, నేను వాళ్ళని భోంచేయమని చెప్తాను అని యువరాజు బయటికి వెళ్తాడు. అప్పుడు ఎన్నిక నిషి పప్పు వేస్తూ ఉంటుంది. ఇది ఏం కర్రీ అమ్మ అని జడ్జి అడుగుతూ ఉంటుంది. ఇది పప్పు నేనే స్వయాన నా చేతులతో చేశాను అని నిషి చెప్తూ ఉంటుంది. పప్పు తింటే నాకు అరగదమ్మా, వద్దు అని ఆవిడ చెప్తూ ఉంటుంది. అయ్యో, నేనే దగ్గరుండి చేశాను, కాస్త తినండి అని నిషి చెప్తూ ఉంటుంది. వద్దని ఆవిడ అంటుంది కదా, వదిలేసే నిషి అని ధాత్రి అంటుంది. పోనీలే అమ్మి అని వైజయంతి కూడా చెప్తూ ఉంటుంది. ఇక ఆ పౌడర్ కలిసిన పప్పుని తినదు, ఆవిడ తప్పించుకుని ఇస్తుంది. ఈలోపే యువరాజ్ ఆ పౌడర్ కలిపిన ఇంకొక కర్రీని తీసుకొని సెక్యూరిటీకి ఇస్తారు. ఓ, మా కోసమే స్పెషల్గా ఇస్తున్నారా, థ్యాంక్ యూ సార్ అని సెక్యూరిటీ వాళ్ళు ఆ బౌల్ని తీసుకుంటారు. ఈలోపే కేదార్ ఒక బాల్ని విసిరేస్తాడు, అదంతా కింద పడేలా చేస్తాడు. సారీ అండి, పాప చూసుకోకుండా విసిరింది అని కేదార్ అక్కడికి వస్తాడు. సారీ చెప్తూ ఉంటాడు. రే, నువ్వు కావాలనే ఇలా సారీ చెప్తున్నావు కదా, దీన్నంతా కూడా నేలపాలు చేసావు కదరా, నీకు కళ్ళు నెత్తికెక్కాయా అని యువరాజ్ అయితే తిడుతూ ఉంటాడు. పిల్లికి కూడా అన్నం పెట్టను, నువ్వు సెక్యూరిటీ వాళ్ళకి గురించి ఇంతగా ఆలోచిస్తున్నావంటే డౌట్గా ఉంది యువరాజ్ అని కేదార్ అంటూ ఉంటాడు. వీరికి డౌట్ వచ్చినట్టుంది, ఈ టాపిక్ని ఇంతటితో ఆపేస్తే బాగుంటుంది అని యువరాజ్ అనుకుంటాడు. ఇక్కడ వదిలేసి దారిలో ఎలా కిడ్నాప్ చేయాలో ఆలోచించాలి అని యువరాజ్ ఇక మనసులో అనుకుంటూ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అన్న, మీరు కానివ్వండి అన్న అని కేదార్ అంటూ ఉంటాడు. నీ పప్పులు నా దగ్గర ఉడకవు తమ్ముడు అని కేదార్ అనుకుంటూ ఉంటాడు. ఇక లోపలికి వచ్చిన యువరాజ్కి ఈవిడ ఆ కర్రీ తినలేదు అని నిషి కళ్ళతోనే చెప్తూ ఉంటుంది సైకి చేసి. బయట సెక్యూరిటీ దగ్గర కూడా పని అవ్వలేదు, ఇక్కడ పని అవ్వలేదు, ఇక దారిలోనే కిడ్నాప్ చేయాలి అని యువరాజ్ అనుకుంటాడు. ఆవిడ చేకడుక్కుంటూ ఉంటుంది. మేడం, మీరు ఎంత సేఫ్గా ఇక్కడికి వచ్చారో అంతే సేఫ్గా తిరిగి మీ స్టేట్కి వెళ్తారు అని ధాత్రి అంటూ ఉంటుంది. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నానని మాత్రం మర్చిపోకుండామా అని ఆవిడ అంటూ ఉంటుంది. ఇక ధాత్రి ఆవిడ కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటుంది. వస్తాం యువరాజ్ అని భారతీదేవి ఇక వెళ్తూ ఉంటుంది. ఇది డేంజరస్ జర్నీ మీకు అని యువరాజ్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక ఆవిడ కారులో బయలుదేరి వెళ్తూ ఉంటుంది. జేడీకేడి యూనిఫామ్స్ వేసుకొని కారులో బయలుదేరి వస్తూ ఉంటారు. ఆవిడికి కాల్ చేస్తూ ఉంటారు. జేడీ ఆన్ డ్యూటీ, మీకు ఎటువంటి ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను అని జేడీ ఇక కాల్ చేసి చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అని భారతీదేవి ఫోన్ కట్ చేస్తుంది. ఇక ఈ యువరాజ్ మీనాకి కాల్ చేస్తాడు. వాళ్ళు బయలుదేరిపోయారు అని ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆవిడ్ని దారిలో నేను ఎలా కిడ్నాప్ చేసి ప్రాణాలు తీసేస్తానో నువ్వు కూడా చూద్దు రా యువరాజ్ అని పిలుస్తూ ఉంటాడు మీనాన్. అలాగే బా, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని యువరాజ్ ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడే ఇక జేడీకేడి ఇద్దరు కారులో వెళ్తుండడం గమనించిన యువరాజ్, అదే జేడీకేడి వాళ్ళు కారులో వెళ్తున్నారే, ఈ విషయం వెంటనే బాయ్కి ఫోన్ చేసి చెప్పాలి అని కాల్ ట్రై చేస్తూ ఉంటాడు. కాల్ నాట్ రీచబుల్ వస్తూ ఉంటుంది. అయ్యో, బాయ్ ఫోన్ కలవట్లేదే అని వెంటనే బయలుదేరి వెళ్తూ ఉంటాడు. జడ్జి కారుకు ముందు ఒక సెక్యూరిటీ కార్, 2 కార్లు వెళ్తూ ఉంటాయి. అప్పుడే ఒక రౌడీ వాడు కావాలని బైక్ని జడ్జి గారికి అడ్డంగా ఉంచుతాడు. ఈలోపు సెక్యూరిటీ కార్లు వెనక వస్తున్న జడ్జి గారిని చూసుకోకుండా వెళ్ళిపోతారు. రే, త్వరగా అడ్డు తీరా అని ఇక్కడున్న సెక్యూరిటీ వాళ్ళు చెప్పేలోపే మేనన్ గ్యాంగ్ అక్కడికి వచ్చేస్తుంది. డ్రైవ్ చేస్తున్న అతన్ని పక్కకు తోసేస్తారు. ఇక కారులో ఎక్కుతారు. ఏంటి మిలాడ్, నేను వస్తానని నీ ప్రాణాలు తీసేస్తానని నువ్వు అస్సలు అనుకోలేదు కదా, మీరు ఎంతమందికి శిక్షలు వేసి ఉంటారు, కానీ ఇప్పుడు మీ ప్రాణాలు నా చేతిలో పోతున్నాయి అని మీనన్ అంటాడు. అవును, నిన్ను పట్టుకోవడం కోసం నేను ఒక ప్రత్యేక కమిటీ వేశాను, నిన్ను బోన్లో నిలబెట్టి నేను నీకు ఉరిశిక్ష వేస్తాను, ఇదే కన్ఫామ్ అని ఆవిడ అంటూ ఉంటుంది. ఇక ఇది మీ కోర్టు అనుకుంటున్నారా, ఇది నా కోర్టు, నా చేతిలో గన్ కూడా ఉంది, ఈ క్షణమే మీ ప్రాణాలు తీసేస్తాను, నువ్వు కమిటీ వేసి నా సామ్రాజ్యాన్ని అంతా కూడా కూలగొడతానని అనుకుంటున్నావా, అది ఎప్పటికి కూడా జరగదు అని మీననైతే చెప్తూ ఉంటాడు. చూడు, అస్సలు నేను భయపడను, నాలాంటి జడ్జిని నువ్వు పుష్కరానికి ఒకసారి మాత్రమే చూస్తావు, కానీ నీలాంటి గుండాలని రౌడీలని నేను రోజు చూస్తూనే ఉంటాను, కాబట్టి నాకు భయం అన్నది అస్సలు తెలియదు, ఎంత పెద్ద గుండా అయినా నా ముందు చేతులు కట్టుకొని బోన్లో నిలబడి తీరాల్సిందే, కాబట్టి నేను దేనికి కూడా భయపడను, నీకైతే శిక్ష పడి తీరుతుంది అని అంటూ ఉంటారు. ఇప్పుడే నేను ప్రాణాలు తీసేస్తే నువ్వేంటి నాకు శిక్ష వేసేది, నా సామ్రాజ్యాన్ని కోల్తోసేది అని మీనన్ ఆవిడికి గన్న గురి పెడుతుంటాడు.